నమస్తే. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి కొత్త అధ్యక్షుడు రాబోతున్నాడు. ఆ అధ్యక్షులు ఎవరైనటువంటి చర్చ మాత్రం ఊపందుకున్నటువంటి పరిస్థితి. ఇక 2 నెలలలో ఖచ్చితంగా అధ్యక్ష మార్పు తథ్యము. ముఖ్యమంత్రిగా పిసిసి అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డికి అదనపు ఇబ్బంది అయితే కలుగుతుందనేటువంటి విషయం అయితే అందరూ గుర్తించినటువంటి పరిస్థితి. మనతో పాటుగా ఆ పిసిసి రేసులో ఉన్నటువంటి అద్దంకి దయాకర్ ఉన్నారు. అన్న నమస్తే. ముందుగా శుభాకాంక్షలు చెప్పొచ్చా మీకు? ఎందుకంటే అద్దంకి దయాకర్ పిసిసి అధ్యక్షుడని దాదాపుగా ఓ 2-3 నెలల కింద నుంచి ఓ చర్చ జరుగుతున్నప్పటికీ ఈ మధ్య 2-3 రోజుల నుంచి అయితే ఇంకా ఎక్కువ చర్చ ఊపందుకుంది. అలాంటి ఆలోచనలు ఏమైనా చేస్తుంది అనుకోవచ్చా అధిష్టానం? అంటే పార్టీ నా గురించి ఏది ఆలోచిస్తే నేను దానికి సిద్ధమని చెప్పి మొదటి నుంచి అంటున్నా. అంటే ఇప్పుడు మీరు అంటే నేను దానికి సిద్ధంగా లేనని చెప్పి ప్రయత్నం చేయలేము. ఎందుకంటే ఏమి ఆలోచిస్తుంది అనే విషయంలో నేను పార్టీ నిర్ణయానికి అది వదిలేసిన. రెండవది ఏంటంటే ఈ క్రమంలో పార్టీ మరింత బలోపేతం కావడానికి యువ నాయకత్వం అవసరమే. తర్వాత రేపు రాబోతున్నది ఫైట్ బిట్వీన్ బీజేపీ అండ్ కాంగ్రెస్ పార్టీ. సో ఆ క్రమంలో బీజేపీ ఎంత బలంగా దేశంలో ఈ ప్రాపగండా లేకపోతే భావజాల వ్యాప్తిలో వాళ్ళు ఎట్లా ఉంటారో అలాంటి నాయకత్వం ఉండాల్సిన అవసరం ఉంటుంది. తర్వాత సిద్ధాంతపరంగా కూడా కాంగ్రెస్ కమిట్మెంట్ ముఖ్యం కాంగ్రెస్ పట్ల. తర్వాత ఓకల్గా ఉండాలి. రేవంత్ రెడ్డి గారి లెక్క ప్రతి అంశం మీద చెప్పగలగాలి, కన్విన్స్ చేయగలగాలి. తను ముఖ్యమంత్రిగా ఉంటాడు కాబట్టి ఎక్కువ ప్రభుత్వ పథకాలు వాటికి మించినప్పుడు సంస్థను కూడా నిర్మాణపరంగా చాలా బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని నేను ఈ 10 సంవత్సరాలు క్షేత్రస్థాయి నుంచి కూడా తిరుగుతున్నా కదా. నేను సంఘాన్ని ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి ఒక రకమైనటువంటి అభిప్రాయం ఉంది. కాంగ్రెస్ పార్టీ అంటేనే అధ్యక్షులుగా కేవలం ఒక సామాజిక వర్గం వాళ్ళకు మాత్రమే అవకాశాలు ఇస్తున్నారు అనేటువంటిది ఉంది. లేదు అంటే ఇంకొక సామాజిక వర్గం 300 కాపులకు మాత్రం బీసీల నుంచి అవకాశం దొరికింది. పొన్నల లక్ష్మే కానివ్వండి, అంతకుముందు వి హనుమంతరావు కానివ్వండి, కేశవరావు కానివ్వండి, అలాంటి వాళ్ళకి మాత్రం అవకాశం దొరికింది. ఇక అణగారినటువంటి లేకపోతే ఒక సామాజిక వర్గానికి ఇప్పటివరకు అవకాశమే రాలేదు. ఈ యొక్క అవకాశాన్ని మొదటిసారిగా ఇవ్వాలని భావిస్తున్నటువంటి ఒక రాజకీయ చర్చ కూడా జరుగుతున్నటువంటి సందర్భం. అంటే ఎస్సీస్కు ఎస్టీస్కి అయితే చాలా తక్కువ ఉంటుంది. దట్టు తెలంగాణ వచ్చిన తర్వాత ఇక మొదట ఇప్పుడు 10 సంవత్సరాలే కాబట్టి చాలా తక్కువ సమయం. కానీ సుదీర్ఘకాల భారతదేశ చరిత్రలో తెలంగాణ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు దళితులకు గిరిజనులకు దక్కిన వాటా కూడా చాలా తక్కువే. కానీ నేనేమంటున్నా దాన్ని దళితుల, గిరిజనుల, బీసీల, ఓసీల అనే కోణం కంటే కూడా నిర్మాణాత్మకంగా సంస్థను ఏర్పాటు చేయాల్సిన అవసరం అయితే ప్రభుత్వంలో ఉన్నప్పుడు వస్తుంది. మిగతా సమయంలో ఇప్పుడు కేసీఆర్ గారు ఫీల్ ఏంటంటే ఒక కారణం ఏంటంటే తన సంస్థను లూజ్ స్ట్రక్చర్గా పెట్టిండు. సో మీకు కార్యకర్త లేదంటే నాయకుడు ఈ పటిష్టమైన ఒక బంధం లేదు. కానీ కాంగ్రెస్ పార్టీలో మల్టిపుల్గా ఉంటారు కాబట్టి అన్నిటిని కోఆర్డినేట్ చేసుకుంటే సరిపోయింది. కానీ ఇప్పుడు అట్లా కాకుండా రేపు మనం ఎదుర్కోబోతున్నది బీజేపీ అనుకుంటున్నప్పుడు డెఫినెట్గా నిర్మాణపరంగా అంతకంటే బలమైన శక్తిగా ఉండాల్సిన అవసరం ఉంది. నేనెందుకు ఈ మాట చెప్తున్నంటే కొన్ని ఇంటర్నల్ ఇష్యూస్ ఉన్నాయి. వాటిని రిజాల్వ్ చేయాలంటే లైన్ చాలా పటిష్టంగా ఉండాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు మనం కూడా సంఘాన్ని చేసినప్పుడు చూస్తా కదా, నేను ఇప్పుడు మాలమానాడు ఈ 2-3 రాష్ట్రాలు జరిగేటప్పుడు చూస్తా కదా, ఇద్దరు ఈక్వల్స్ ఉన్నప్పుడు ఏ విధంగా మనం ప్రయారిటీ ఇవ్వాలనుకున్నా ఇట్లాంటి దగ్గర కొంత పార్టీ నష్టపోయింది. కొన్ని ప్లేసులలో ఓడిపోవడానికి బీఆర్ఎస్ బీజేపీ కూడా కారణం కాదు, మా అంతర్గతంగా ఉండే వాటిని స్ట్రీమ్లైన్ చేయాల్సిన అవసరం ఉంది. పార్టీకి నూతనోత్తేజం ఇవ్వాలి. అన్నిటికంటే ఎక్కువ యువత మనము పార్టీలో వచ్చేటట్టుగా వాళ్ళు పనిచేసేటట్టు కూడా చేయాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి ఎక్కువ యాక్టివిజమ్స్ ఎక్కువ ఉండాలి. ఒకటేమో ప్రభుత్వ పథకాలను ముందుకు తీసుకుపోయే ప్రక్రియ ఉండాలి, రెండోది పార్టీని మరింత పటిష్టం చేసే ప్రక్రియ ఉండాలి. కాబట్టి మంచి నాయకత్వానికి అవకాశం ఇస్తారనేది నేను అనుకుంటున్నా. మీరు నా పేరు కూడా అంటున్నారు కాబట్టి పరిశీలనలో ఉంటే అదృష్టమే. ఒక రీతి ఇలాంటి సమాచారం లేదా? పరిశీలనలో ఉంది అద్దంకి దయాకర్ పేరు అనేటువంటి సమాచారం ఏం లేదా? ఇంకొక 2 పేర్లు కూడా వినబడతా ఉన్నాయి. మధు యాష్కి గౌడ్ ఒక పేరు, తూర్పు జయప్రకాష్ రెడ్డి ఒక పేరు. ఈ 2 పేర్లు కూడా వినబడుతున్నటువంటి సందర్భం కనబడుతుంది. వీరిద్దరితో పాటుగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి తమ్ముడు అయినటువంటి రాజగోపాల్ రెడ్డి పేరు కూడా తెర మీదకి వచ్చినటువంటి సందర్భం కనబడతా ఉంది. మీ పేరు ప్రముఖంగా మొదటి వరుసలో వినబడుతున్నటువంటి సందర్భం ఉంది. మీకు ఎలాంటి సమాచారం లేదా అధిష్టానం నుంచి? అధిష్టానం ఎప్పుడు కూడా ఒక టాస్క్ కంప్లీట్ చేయాలనుకున్నప్పుడు ప్రాబబుల్స్ను ప్రిపేర్ చేస్తారు.
ప్రాబబుల్స్లో నేను ఉంటా అని నేను అనుకుంటున్నా. ఆ ప్రాబబుల్స్లో సోషల్ జస్టిస్ ఉంటుంది, ఆ ప్రాబబుల్స్లో క్వాలిటీ ఉంటుంది, ఆ ప్రాబబుల్స్లో పెర్ఫార్మెన్స్ ఉంటుంది. తర్వాత నా విషయం వచ్చినప్పుడు ఏ పదవి కూడా ఇంతవరకు మనం ఆశించలేదు, తీసుకోలేదు. కాబట్టి ఆర్గనైజేషనల్ కూడా తెలంగాణ మూమెంట్లో పనిచేసిన అనుభవం కూడా ఉంది. తెలంగాణలో ప్రతి భౌగోళిక ప్రాంతం అంతా కూడా మనకు తెలియని ప్రాంతాలు లేవు, ఆల్మోస్ట్ ఆల్ అట్లా ఉంది. కాబట్టి ఆ ప్రిఫరెన్స్ ఇవ్వచ్చు, ఇచ్చే అవకాశాలు ఉంటాయి. కానీ నేను అనుకుంటున్నా ఏంటంటే ఆ యువ నాయకత్వానికి దళితులకు ఇవ్వాలనుకుంటున్నప్పుడు ఆ వరుసలో ముందు వరుసలో ఉండటానికి నాకు అవకాశం ఉంటుంది. ఒకవేళ అది ఇస్తే నేను మొదటి నుంచి చెప్తున్నా, నేను ఏమని హోదాల కోసం పదవుల కోసమే కాదు పార్టీ కోసం అని కూడా చెప్తున్నాను. నేను ఆ విషయాల్లో దయాకర్ని పరిశీలిస్తున్నారేమో అనే ఆలోచన అయితే ఉంది. ఇంతలా వస్తున్నది అని అంటే లేనిది నిప్పు రాదన్నట్టుగా ఏదో ఒక ఆలోచన చేయండి, అయితే మీ పేరు బయటికి రాదు. అంటే ఇప్పుడు ఒకవేళ అప్లికేషన్ చేసుకునేది ఉంటే మీకు తెలుస్తుండే ఎవరెవరు అప్లికేషన్ చేసుకున్నారు దీనికి ఏంటి అనేది. సో అది పెర్ఫార్మెన్స్ని బట్టా లేకపోతే దయాకర్ సమర్థుడా అనే విషయాలు ఆలోచిస్తే దాంట్లో నేనైతే ఫస్ట్ మార్కే వస్తుంది నాకు. ఇంకా ఇప్పుడు మీరు తెలంగాణ త్యాగరాజుని చేసి పడేసారు మీడియా మొత్తం కూడా. ఇదే సందర్భంలో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం దశాబ్ది అంటే 10 సంవత్సరాల తెలంగాణ ఉత్సవాలను జూన్ 2వ తారీఖు రోజున నిర్వహించబోతున్నారు. అదే రోజు ఒక కీలకమైనటువంటి ఘట్టం, తెలంగాణ రాష్ట్ర గీతంగా జయ జయ హే తెలంగాణను పెట్టబోతున్నటువంటి సందర్భం అయితే కనబడుతుంది. ఆ రోజే దానికి సంబంధించినటువంటి ఒక ప్రకటన కూడా వెలువడినటువంటి సందర్భం కనబడుతుంది. ఆ పాట విషయంలో అద్దంకి దయాకర్ కీలకంగా కనబడుతూ ఉన్నాడు. మొన్న జరిగినటువంటి రివ్యూ కానివ్వండి, అంతకుముందు కీరవాణి అందశ్రీ కలయికలో అద్దంకి దయాకర్ ప్రముఖంగా కనబడ్డాడు. ఆ తర్వాత ముఖ్యమంత్రిని కలిసినటువంటి సందర్భంలో అద్దంకి దయాకర్ కీలకంగా కనబడుతూ ఉన్నాడు. అసలు అద్దంకి దయాకర్ పాత్ర ఏంటి జయ జయ హే తెలంగాణ రూపకల్పన విషయంలో? అంటే తెలంగాణ మూమెంట్ లో ఎట్లాంటి అవకాశం అదృష్టం దొరికిందో ఈ పాట విషయంలో కూడా అందశ్రీ గారు కోట్ల నోటిల్లో వచ్చిన పాట అది. దాన్ని సరే నేను మన సినిమాకు కీరవాణి గారు మ్యూజిక్ అందించడం వల్ల ఆ మ్యూజిక్ పరిచయం ఉంది కాబట్టి దయాకర్ దాన్ని కోఆర్డినేట్ చేస్తారనేది న్యాచురల్గా తెలంగాణ మూమెంట్తో ఇంటర్లింక్ ఉంది. కాబట్టి అందశ్రీ గారు కూడా దయాకర్ కోఆర్డినేట్స్ చేస్తే బాగుంటుందని వారు కోరుకోవడం వల్ల ఆ అవకాశం అదృష్టం దొరికిందని నేను అనుకుంటే 100 ఏండ్ల చరిత్ర ఉండే పాట అది. ఎందుకంటే కోట్ల మంది వాడిన పాట రాకున్నా హమ్ చేసుకుంటా, ఏది జనగణమన ఎట్లనో వందే మాత్రం ఎట్లనో తెలంగాణ మూమెంట్లో ఇది ఒకటి, అమరులార వందనం అనే పాట, ఇవి అందరం కూడా జేఏసీ నాయకత్వం అంతా కూడా పాడింది స్టేజ్ల మీద ప్రజలు పాడుతున్నప్పుడు. సో అలాంటి దాన్ని రాష్ట్రగీతంగా మార్చాల్సిన అవసరం, రాష్ట్రగీతంగా గౌరవించాల్సిన అవసరం ఉండే గత ప్రభుత్వానికి. అది రేవంత్ రెడ్డి గారు ఇమ్మీడియట్గా రాగానే దాన్ని క్యాబినెట్లో డిసిషన్ తీసుకోవడం రాష్ట్రగీతంగా, దాన్ని ఏ విధంగా చేస్తే బాగుంటుందనే దాని విషయంలో కూడా ముందు రోజు కీరవాణి గారిని కలిసినప్పుడు నేను అందశ్రీ గారు అన్నప్పుడు వారు రాష్ట్రగీతం అన్నప్పుడు ఇప్పుడు మనం 59 సెకండ్స్ 58 సెకండ్స్ మన ఏంటి వందే మాత్రం కానీ ఈ పాట తెలంగాణ ఉద్యమ సమయంలో దాదాపు 6 నిమిషాలు 5 నుంచి 6 నిమిషాలు నిడివిగలిగినటువంటి పాట. ఇప్పుడు ఎలా తీసుకురాబోతున్నారు, ఇప్పుడు దాని విషయంలో ఎలాంటి రూపకల్పనలు చేయబోతున్నారు, అసలు ఆ మ్యూజిక్ డైరెక్టర్ విషయంలో కానివ్వండి, ఆ లిరిక్స్ విషయంలో కానివ్వండి ఏమైనా మార్పులు అలాంటివి ఏమైనా ఉండబోతున్నాయి? వీటన్నిటి విషయం గురించి పాట భావంలో మార్పు ఉండదు. తర్వాత సోల్ ఆఫ్ ది సాంగ్ కూడా ఏంటి, ఇంతకుముందు రామకృష్ణ గారు పాడిన పాటకు ఏమి అంటే వేరే పాట అనేలాగా ఉండదు. మొత్తం ఫార్మేట్ను జాతీయ మన రాష్ట్రగీతంగా డిక్లేర్ చేస్తున్నాం మొత్తం పాటను. అది 12 నిమిషాలు వస్తుందా 15 నిమిషాలు వస్తుందా అనేది ఒక ఫార్మేట్. అది దాంట్లో ముఖ్యమైన కొన్ని అంశాలని తీసుకొని ఒక 5 నుంచి 6 నిమిషాలు 7 నిమిషాలు వచ్చేది. అది అందశ్రీ గారి డిస్క్రిప్షన్, వారు కీరవాణి గారు వారు కలిసి ఏ అంశాలు ఉంటే బాగుంటుంది అనేది వాళ్ళ ఇష్టానుసారం చేస్తారు. కానీ 1 to 1.5 minute వరకు మాత్రం మేజర్ మనం ఎవ్రీ అఫీషియల్ పార్ట్ సంగీతం వరకు కీరవాణి కనబడతా ఉన్నారు, అలాగే లిరిక్స్ ఆల్రెడీ కనబడతా ఉన్నాయి. దానికి సంబంధించి ప్రభుత్వమే రూపొందిస్తుంది కాబట్టి పెద్దగా ప్రొడ్యూసర్ గురించి ఆలోచించాల్సినటువంటి అవసరం లేదు. సింగర్ ఎవరైనటువంటి ఒక ప్రశ్న కూడా తలెత్తుంది. కీరవాణి పాడుతున్నారా లేకపోతే ఇంకెవరినైనా పిలిపిస్తున్నారా? శంకర్ మహాదేవన్ లాంటి కొన్ని పేర్లు కూడా వినబడుతున్నటువంటి సందర్భం కనబడతా ఉంది. ఒక రకంగా చెప్పాలంటే ఈ పాట గురించి డీప్ చర్చ మాత్రం జరుగుతున్నటువంటి సందర్భం. అది పూర్తిగా అందశ్రీ గారి యొక్క నిర్ణయమే. ఎందుకంటే పాట వారిది, బాణీ వారిది,
గాత్రం వారి రూపంలోనే ఉంటుంది, గాయకుడు కూడా వారు గౌరవించిన దాంట్లో అంటే ఆప్షన్స్లో చాలా మంది ఉన్నారు. మరి వారు ఇప్పుడు శంకర్ మహాదేవన్ గారు కానీ మన సుఖ్వీందర్ సింగ్ గారు కానీ ఇట్లా మేజర్ వాయిస్ హై వాయిస్ ఉండేది. అంటే అందశ్రీ గారి వాయిస్ చాలా హై పిచ్లో ఉంటుంది. ఆయన భావాన్ని వ్యక్తం చేసేటప్పుడు ఉండే తీరు ఎట్లా ఉంటుందో అలాంటి సిమ్టమ్స్ ఉండే గాయకుల్ని వారు ప్రిఫరెన్స్ ఇస్తున్నట్టయితే తెలుస్తుంది. కాబట్టి ఇప్పుడు ఏది మామూలు సింగర్స్తో మనం ఫస్ట్ ఏమంటే టెస్టిమోనీ కొరకు చేసే దాంట్లో మాత్రం లోకల్ కీరవాణి గారితో ఉండే వాళ్ళు ఎవరో పాడతారు. బట్ మెయిన్ గాత్రం మాత్రం అది ముఖ్యమంత్రి గారు కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉన్నాడు. ఎందుకంటే ఈ పాట ఒక సందర్భంలో కొంతమంది తెలంగాణ కళాకారుల నుంచి ఏమని వస్తుందంటే తెలంగాణ కళాకారులతోనే ఎందుకు దీన్ని పాడించకూడదు, తెలంగాణ కళాకారులని మ్యూజిక్ డైరెక్టర్గా ఎందుకు పెట్టుకోకూడదు అనేటువంటి కొన్ని ప్రశ్నలు కూడా వస్తున్నటువంటి సందర్భం కనబడుతుంది. ఓపెన్గానే కొంతమంది సోషల్ మీడియా వేదికగా కూడా మాట్లాడుతున్నారు. ఎక్కడో ఆంధ్ర అతన్ని కీరవాణిని తీసుకొచ్చి ఇక్కడ ఈ పాట కోసం పెట్టాల్సినటువంటి అవసరం ఏంది, తెలంగాణకు సంబంధించినటువంటి కళాకారులు ఉన్నారు కదా అనేటువంటి ప్రశ్న తలెత్తినప్పుడు దాన్ని ఎట్లా మీరు జస్టిఫై చేసుకుంటారు? అంటే నేనైతే ఈ విషయంలో కంప్లీట్గా ఇది అందశ్రీ గారి ఇష్టానుసారమే 100%. దాంట్లో ఇంచు కూడా ముఖ్యమంత్రి గారిదో రాష్ట్ర ప్రభుత్వంతో ఉండదు. ఆయన ఆ పాటను రాష్ట్రగీతంగా మార్చాలని గత సంవత్సరం క్రితం కలిసినప్పుడు కూడా నేను మన సిపిఆర్ఓ గారు అయోధ్య రెడ్డి గారు రేవంత్ రెడ్డి గారు కలిసినప్పుడు ఆయన కోరిక ఒకటి ఏంటంటే గద్దరన్న పాట అప్పుడు బానిసలారా లేండిరా అనేది కీరవాణి గారు మ్యూజిక్ చేసిండ్రు మన మూవీ కొరకు. ఆ పాట చూసినప్పుడు నాకు కీరవాణి గారితో ఈ నా పాటను చేయాలని అన్నాడు. అది ఇప్పుడు గవర్నమెంట్ రాకంటే ముందు మీరు వస్తారు, ఆయన ప్రిడిక్షన్ చూడండి, మీరు వస్తారు రాష్ట్ర గీతంగా చేస్తారు, మీరు కీరవాణి గారు నేను అంటే వేరే ఆప్షన్ ఇంకా వద్దా అని అంటే నాకు ఏఆర్ రెహమాన్ గారు వచ్చినా వద్దు. కాబట్టి నాకు కీరవాణి గారి అంటే గద్దరన్న పాట తనతో చేసిన అనేది కాదు, మన కీరవాణి గారి సంగీతంలో ఎట్లా ఉంటుంది అంటే శ్రావ్యతే కాదు, అదేంటిది ఆ పాట విధానంలోనే కొంత కొత్తదనం ఉంటుంది. కొత్తదనం కాదు, ఒక విశిష్టత అంతే. ఏదో ఆయనను ఆంధ్రాగానో తెలంగాణనో చూడడానికి నేను ఇష్టపడిన, ఎందుకంటే ఆస్కార్ అవార్డు ఒక అంతర్జాతీయ స్థాయి వేదికల మీద తన గౌరవం వచ్చింది. కాబట్టి మన వాళ్ళు అంతకంటే మంచిగా చేసే వాళ్ళు కూడా లేరని నేను అనను. వాళ్ళ గుర్తింపు రాకపోవచ్చు కాక గాత్రాల్లో కూడా శంకర్ మహాదేవన్ గారి కంటే సుఖ్వీందర్ సింగ్ గారి కంటే ఇది భావుకతలోనే విశ్వభావుకత ఉన్న కవులున్న నేల ఇది. సో అలాంటప్పుడు కళాకారులు లేరని మనం తెలంగాణ కళాకారులను అవమానించుకోవద్దు, తెలంగాణ మ్యూజిక్ డైరెక్టర్లను కూడా మనం అవమానించుకోవద్దు. ఎందుకంటే మన పాటలు ఎల్లలు దాటుతున్నాయి, మన వాళ్ళు పాడిన పాటలు మ్యూజిక్స్ ఎల్లలు దాటుతున్నాయి. ఆంధ్రానే కాదు యావత్ దేశం మొత్తం కూడా తీసుకుంటున్న పరిస్థితి చూస్తున్నాం. కాబట్టి ఆయన ప్రత్యేకంగా ఆయన కోరిక, ముఖ్యమంత్రి గారి ఇన్వాల్వ్మెంట్ లేదు, అసలు ప్రభుత్వంలో ఎవరు లేదు. పాట క్యాబినెట్లోకి తీసుకురావాలనే ఆలోచన మాత్రం ముఖ్యమంత్రి గారు క్యాబినెట్ని కన్విన్స్ చేయడం, దాన్ని రాష్ట్ర గీతంగా మార్చాలనడం వరకు ఆయన ఇక మొత్తం తెలంగాణ ఆత్మతో అందశ్రీ గారి యొక్క అభిప్రాయాలతోనే ఆ పాట ఏర్పడుతుంది తప్పితే దాంట్లో ఎవ్వరు విమర్శించడానికి లేదు. ఐఎమ్ ఆల్సో వన్ ఆఫ్ ది మీరు మధ్యవర్తిత్వం వహించడం వరకే అంటారు, కోఆర్డినేషన్. ఓకే, ఇదే సందర్భంలో 5 నెలలు అయింది దాదాపుగా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి డిసెంబర్ 7వ తారీఖు నుంచి నేటి వరకు చూసుకుంటే ఈ 5 నెలల వ్యవధిలోనే చాలా రకాలైనటువంటి ఆరోపణలు ప్రతిపక్షాల నుంచి వస్తున్నాయి. ఒక రకంగా కొద్దిసేపటి క్రితము ఆ కేటీ రామారావు మాజీ మంత్రి మాట్లాడుతూ ఇక్కడ బ్రూ ట్యాక్స్ నడుస్తూ ఉంది, బట్టి అలాగే రేవంత్ రెడ్డి ఉత్తమ్ కుమార్ రెడ్డికి సంబంధించినటువంటి బ్రూ ట్యాక్స్ అని చెప్పేసి మాట్లాడుతున్నారు, ఆర్ఆర్ ట్యాక్స్ అని మాట్లాడుతూ ఉన్నారు. దాంతోపాటుగా హత్యలు చేపిస్తున్నారు, కొల్లాపూర్ లాంటి ప్రాంతాలలో జూపల్లి కృష్ణారావు హత్యలు చేపిస్తున్నారు అనేటువంటి మాటలు వినబడతా ఉన్నాయి. వీటన్నింటి విషయంలో ఏం చెప్పదలుచుకున్నారు? నిజంగానే ఈ యొక్క స్కాములు అనేటివి జరుగుతూ ఉన్నాయి అనుకోవచ్చా? ఇక్కడ ట్యాక్సుల రూపకంగా మినిస్టర్లు ఇక్కడ ప్రభుత్వమే దోచుకుంటుంది అనుకోవచ్చా? అసలు వాళ్ళు టోకెన్ చేసిన బిల్సే చెల్లించడానికి డబ్బులు లేక విలవిలలాడుతున్న ప్రభుత్వం ఇది. ఇక వాళ్ళకు ట్యాక్సులు అంటే వాళ్ళు ఈ 9.5 సంవత్సరాలు ఎన్ని ట్యాక్సులు తిన్నట్టు నాయన అంటే వాళ్ళకు అదే గుర్తొస్తుంది, మేము ఇన్ని తిన్నాము, మరి కాంగ్రెస్ వాళ్ళు ఏం తింటుండ్రు అని ఒక ఆలోచన రావచ్చు. కాబట్టి వాళ్ళు దొంగలే దొంగ అన్నట్టుగా కనబడుతున్న పరిస్థితి ఉన్నది. కాబట్టి అదే సివిల్ సప్లై శాఖలు అనేది మీకు వచ్చింది కదా నోట్. అది
నేను అంటే ఉత్తమ్ గారితో మొదట్లో ఈ విషయాలు కూడా చర్చించి ఇట్లా వచ్చేటప్పుడు రైస్కు సంబంధించి ఇట్లా చర్చించేటప్పుడు పారదర్శకత అనేది ఎట్లా ఉండాలంటే సామాన్యునికి కూడా అర్థమయ్యే విధంగా విధానాలు ఉండాలని చర్చ ఉంది వారి దగ్గర. ఎవరికి? ఉత్తమ్ గారు, భట్టి గారిని, తర్వాత అంటే ఒకటేసారి ముగ్గురిని అనడం ద్వారా వాళ్ళు ఏదో ఏంది మేము సెన్సేషన్ క్రియేట్ చేయాలనే ఆలోచనతో, కానీ అసలు మీకాడ డబ్బులే లేవని జనం మమ్మల్ని అంటారు, మీకు ఎటు పోయినాయి, మీకు పథకాలకి ఇవ్వడానికి లేవంటుంటే వీళ్ళు ట్యాక్స్ల మీద చర్చ పెట్టిండ్రు. మరి అట్లనే మోడీని ఎందుకు ట్యాక్స్ అని అన్నాడు? ప్రధాని, అంబానీ, అదానికి సంబంధించి వాళ్ళు విమర్శించారు, కాంగ్రెస్ మాత్రమే వాళ్ళు టార్గెట్ చేస్తున్నారు. రెండోది ఏంటంటే ఒక మాట, ఇది మనం శ్రీధర్ రెడ్డి హత్య గురించి కేటీఆర్ గారు అన్నారు. నేనేమంటానంటే హత్య రాజకీయాలను ఎవ్వరు హర్షించవద్దు, ఎవ్వరు చేసినా సరే, కానీ జూపల్లి గారి మీద బట్ట కాల్చి మీద వేస్తున్నారు చూడు, అది నేను విమర్శిస్తాను. హత్య చేయడం అనేది పిరికిపంద చర్య నా దృష్టిలో. ఎవరు చేసినా ఇక వాళ్ళ మనసులకు తెలిసి ఎవరు చేసింది రాజకీయంగా ఎదుర్కోవాలి. వ్యక్తిగత కక్షలు అనేది కారణం అనేది వస్తున్న చర్చ, సరే మామూలుగా అట్లా వస్తుంది. వ్యక్తిగత కక్షలైనా కూడా హత్య చేయడం అనేది అయితే అది ఏమంటారంటే చేతగానితనం, అదొక పిరికిపంద నేను ఆ దృష్టిలో. సో ఇది రాజకీయం చేయడానికి కేటీఆర్ గారు ముందుకు రావద్దు, దాని నిజానిజాలు తెలుసుకోవాలి. వాస్తవ ముద్దాయిలు ఎవరైనా సరే ఎవరిని కాంగ్రెస్ పార్టీ అయినంత మాత్రాన వదలదు, బీఆర్ఎస్ అయినా వదలదు, లేకపోతే వాళ్ళ కుటుంబ కక్షల్లో అయినా కూడా ఎవరిని వదిలేది లేదు. కానీ దీన్ని రాజకీయం చేసి కాంగ్రెస్ హత్య రాజకీయాలను ప్రేరేపిస్తుంది అని అంటే మాత్రం దాన్ని, ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ విధానం కూడా అది కాదు. కాంగ్రెస్ పార్టీ సేవ చేయడానికి పోయి బలైన కార్యకర్తలు ఉన్న పరిస్థితులు చూసినాం మేము. కాబట్టి మొన్నటికి మొన్న జరిగిన సంఘటనలు కూడా ఎంతోమంది నష్టపోయిన పరిస్థితి. కాబట్టి అలాంటి రాజకీయాలు కాంగ్రెస్ పార్టీ చేయదు. మీరు ట్యాక్స్ల విషయం వస్తే మీకు ఏ అంశంలో ఎక్కడ ఒక డౌట్ వచ్చినా కూడా డెఫినెట్గా అది భట్టి గారు క్లియర్ చేయగలుగుతారు, రేవంత్ రెడ్డి గారు చెప్పగలరు. మీరు సహేతుకంగా ఆధారాలతో మీరు బయట పెట్టండి, దాని విషయంలో ప్రజలు గమనిస్తారు కదా. మేము వాటిని సపోర్ట్ చేయడము, డిమోరల్ చేయడము అవసరం ఎందుకు? కాబట్టి ఇవన్నీ కూడా వాళ్ళు పాపం ఈ మన ఎమ్మెల్సీ ఎన్నికల్లో వాళ్ళ క్యాండిడేట్ గెలిపించుకోవడానికి ఒక కొత్త డ్రామా మొదలుపెట్టిండ్రు. ఆయన వచ్చి ప్రధానమంత్రి వచ్చి అనిపోతారు కదా RR, RRR ట్యాక్సులు అని. బీజేపీ వాళ్ళకు బీఆర్ఎస్ వాళ్ళకు తెలిసింది ట్యాక్సులే. ప్రజల మీద ట్యాక్సులు వేసి వాళ్ళని కొల్లగొట్టి అలా వాళ్ళు ధనవంతులు అయినారు. కాబట్టి కాంగ్రెస్ వాళ్ళు కూడా ట్యాక్సులు వేస్తారు అనుకుంటారు. కాంగ్రెస్ ట్యాక్సులు వేయదు. కాంగ్రెస్ ఏ విధంగా సంపద సృష్టి చేయాలనో ఒక చర్చ ఉంది. ప్రజల్ని పీడించే రెవెన్యూస్ కాకుండా ప్రజలతో సామరస్యంగా ఉంటూ ప్రజల కోసం చేసే పనులు ఎక్కువ ఉంటాయి. కాబట్టి ప్రజలకు ట్యాక్సులు కూడా తగ్గి, ఇప్పుడు చూడు 500 మీరు 1200 ఇస్తే మేము 500 గ్యాస్ సిలిండర్ ఇస్తాము. మీరు పవర్కు ఇష్టం వచ్చినట్టు రేట్లు ఇస్తే మేము 200 యూనిట్ వరకు ఫ్రీ ఇస్తాము. బస్సులు మీరు ఛార్జీలు పెంచితే మేము బస్సులలో ఫ్రీ ఇచ్చేస్తాము. ఇలా మీరు ఉద్యోగాలు ఇవ్వకపోతే మేము ఉద్యోగాలు ఇచ్చే ప్రయత్నంలో పడితే మేము ఏది తక్కువ చేస్తున్నాం? ఇప్పుడు మహిళలకు సంబంధించి జాతీయ స్థాయిలోనేమో నెలకు 7,500 పైచిలకు, రాష్ట్రంలో 2,500 రూపాయలు వచ్చే నెల నుంచి పడబోతున్నాయి. ప్రతి దగ్గర మేము ప్రజలకు సంపద పంపిణీ ఎట్లా జరగాలని చూస్తున్నాము, వాళ్ళకు పంపిణీ ఎట్లా జరగాలని చూసిండ్రు. వాళ్ళ ఇళ్ళకి ఇప్పుడు ప్రజల సొమ్మును డంప్ చేసి వాళ్ళు చేయాలి. నేను అంటే ప్రజల కోసం కేటాయించిన బడ్జెట్లను వాళ్ళ ఖాతాలకు ఎట్లా మళ్లించుకోవాలనే వాళ్ళ ప్లాన్స్ ఉంటుండే, అవి ప్రాజెక్టులైనా ఏవైనా సరే. కానీ కాంగ్రెస్ పార్టీ అట్లా చేస్తే విమర్శలు వస్తాయి. విమర్శలు రాగానే వాటికి సంబంధించి ఇమ్మీడియట్గా దాన్ని ఎవరైనా తప్పు చేసే ప్రయత్నం చేసినా ఇమ్మీడియట్గా సెటరేట్ అయ్యే పరిస్థితి ఉంటుందండి. జూన్ 2వ తారీఖు సోనియా గాంధీని పిలవడాన్ని తప్పుపడుతున్నటువంటి సందర్భం కనబడుతుంది. అటు బీఆర్ఎస్ పార్టీ, అటు బీజేపీ పార్టీ. అధికారిక ప్రభుత్వ కార్యక్రమానికి సోనియా గాంధీని ఎట్లా పిలుస్తారనేటువంటి ప్రశ్నలు కూడా తలెత్తున్నటువంటి సందర్భంలో ఏం చెప్తారు ఆ మాటలకి? ఇప్పుడు ఏమంటాము, మనం ఇంట్లో ఒక ఫంక్షన్ చేసుకుంటేనే మన ఎవరైతే చుట్టాలు పక్కాలు ఉంటారో వాళ్ళందరినీ పిలుచుకొని చేసుకుంటాం. లేదంటే మన రిపబ్లిక్ డేనో లేకపోతే స్వాతంత్ర దినోత్సవం రోజు ఏం చేస్తాం, ఇతర దేశాల ఏమంటారు ప్రధానమంత్రులనో ప్రెసిడెంట్నో పిలుచుకుంటాం. ఇవాళ తెలంగాణ వచ్చి ఒక 10 సంవత్సరాలు అయినప్పుడు వారి యూపీఏ చైర్పర్సన్, ఆమె తర్వాత ఇప్పుడు రాజ్యసభ సభ్యురాలు, ఆమె తెలంగాణ ఇచ్చిన తల్లిగా తెలంగాణ సమాజం కీర్తిస్తుంటుంది. అలాంటప్పుడు సోనియా గాంధీ గారిని ఇక్కడికి పిలిస్తే కిషన్ రెడ్డి గారికి ఏం సమస్య వచ్చింది?
మా మోడీని పిలవమని అడగండి ఈ దేశ ప్రధానమంత్రిగా. ఎందుకంటే తల్లిని చంపి బిడ్డను బతికిచ్చిండ్రన్న మోడీని పిలవమని చెప్పండి. లేదు ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసి సీకట్ల తలుపులేసి తెలంగాణ బిల్లుని చేసినామన్న మోడీని పిలవమని చెప్పండి. మీకు ఇంత ఎందుకు అక్కసు సోనియా గాంధీ గారి మీద? సోనియా గాంధీ బలిదేవత అంటాడు, సోనియా గాంధీ ఏంది ఇంకేమంటాడు ఆయన ఏంది దయ్యమే అంటాడు. అంటే తెలంగాణ ఇవ్వడం వల్ల సోనియా గాంధీ దయ్యమైంది ఆయనకు. ఇప్పుడు తెలంగాణ ఇవ్వడం వల్లనే ఆయన ఇప్పుడు ఈరోజు ఏంది అధ్యక్షుడైండు, కేంద్ర మంత్రి పదవి వచ్చింది తెలంగాణకి. లేకపోతే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అయితే వచ్చునో రానో చెప్పలేము. కానీ ఆ రోజు సరే కిషన్ రెడ్డి గారి విషయంలో నేను తెలంగాణ ఉద్యమకారుడు అంటానికి నేను ఏమాత్రము ఏమంటారు సంశయించను. ఎందుకంటే వాళ్ళ ప్రోగ్రాంలో నేను కూడా పాల్గొన్న జేఏసీ నాయకునిగా కాబట్టి. కానీ సోనియా గాంధీ విషయం వచ్చేసరికి ఆమెను అంగీకరించకపోవడం అనేది వాళ్ళ రాజకీయ భావదారిద్రం. ఇంకోటి ఈ దేశ మహిళల పట్ల, ఈ దేశ నాయకుల పట్ల వాళ్ళకుండే సంస్కారానికి అది ప్రతీక, వాళ్ళకు చూపించే కుసంస్కృతికి అది ప్రతీకగా నేను భావిస్తాను. మాట్లాడితే మహిళల పట్ల మాకు గౌరవం ఉందని దయ్యమని సోనియా గాంధీ గారిని అనొచ్చా? మళ్ళీ మనం మాత్రం మోడీనో అమిత్ షాను అనొద్దు, ట్రోల్ చేస్తారు సన్నాసి వాళ్ళంతా. మళ్ళీ వాళ్ళ బూతు రాజాలు చూస్తే వాళ్ళు మనుషులా లేకపోతే విచిత్రమైన జీవులా అనిపించేటట్టుగా ఉంటారు. అట్లాంటి వాళ్ళని తయారు చేసుకుంటు కిషన్ రెడ్డి. కాబట్టి వాళ్ళ సంస్కృతి మనకు తెలుస్తున్నది. కాబట్టి మేము సోనియా గాంధీ గారిని గౌరవిస్తాం. ఎవరో చాలామంది మిత్రులు కేసీఆర్ గారిని పిలిస్తే బాగుంటుంది, ఆయన కూడా తెలంగాణ ఉద్యమం చేసిండు కదా, కేసీఆర్కు సన్మానమే చేస్తున్నటువంటి ఒక ప్రచారం కూడా జరుగుతూ ఉంది. నేనేమంటా వ్యక్తిగతంగా ఆయన పార్టీ పరంగా అయితే ప్రతిపక్ష నాయకుడు, గౌరవ హోదా ఉంది, ఉద్యమకారుడు. నేనేం దాన్ని అయితే వ్యతిరేకించా. ఇట్లనన్నా ఆయన కొంచెం మనసు మారాలని. ఎందుకంటే తన పార్టీ తన నాయకులు ఇతర కాకుండా ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు చూడండి, ఫస్ట్ తనకు గాయమైందనగా ఇమ్మీడియట్గా స్పందించి వెంటనే పోయిండు. అయినా కూడా వాళ్ళ వ్యవహార శైలిలో మార్పు రాలేదు. అది వాళ్ళ ఇష్టం, వాళ్ళు అట్లా ఉండాలనుకోవడం. ఇప్పుడు కేటీఆర్ ప్రతిసారి వచ్చి ఒక మాటలు మాట్లాడి కాంగ్రెస్ని గెలిపించిపోయినట్టుగానే వాళ్ళ వ్యవహార శైలిని మార్చుకోమని చెప్పే హక్కు మనకు లేదు. ఇట్లా ఉండాల్సిన బాధ్యత వాళ్ళకు ఉంది, వాళ్ళు ఉండలేరు. కానీ కేసీఆర్ గారిని పిలిస్తే మా ప్రభుత్వం కూడా మంచి పేరే వస్తుంది. తర్వాత ఇప్పుడు దేశ ప్రధానిగా ఏదో మోడీ గారిని పిలిస్తే నష్టమైంది. ఇప్పుడు ఇంత పెద్ద దేశంలో ఒక రాష్ట్రం ఎట్లా అంటే అది దాని విషయంలో డిస్కస్ చేయండి, అదొక డిమాండ్ పెట్టండి, నష్టం లేదు. కానీ సోనియా గాంధీ గారిని పిలవడాన్ని వ్యతిరేకించడం అయితే మాత్రం నా దృష్టిలో అది మంచిగా అనిపిస్తలేదు. ఇది అద్దంకి దయాకర్ చెప్తున్న మాటలు. ఖచ్చితంగా పిసిసి అధ్యక్షుడిగా నియమిస్తే నేను ఖచ్చితంగా ఆ పదవిలో కొనసాగుతానంటూనే ఇక తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం కొనసాగుతున్నటువంటి రాజకీయ పరిస్థితుల గురించి క్లుప్తంగా వివరిస్తున్నటువంటి సందర్భం అయితే మనం చూసాం. కెమెరా పర్సన్ సతీష్తో శ్రీనివాస్, తొలి వెలుగు, హైదరాబాద్. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.